జీవితం నిజమైన విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నట్లయితే అతని ఆలోచనలు సహితం మారుతాయి అనేటువంటిది మోసే దగ్గర డిఫరెంట్ అయినటువంటి వ్యత్యాసమైనటువంటి విశ్వాసాన్ని మనము ఇక్కడ మోసే దగ్గర చూడొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. మీ అందరికీ తెలిసిన విధంగానే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని గత కొద్ది వారాలుగా మొదటి వచనం నుండి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇది విశ్వాస వేరుల పట్టిక. విశ్వాస మార్గంలో తొలగిపోతున్నటువంటి యూదులకు ఇక్కడ ఈ రచయిత వారిని బలపరుస్తూ ఈ పత్రికను రాశాడు. ఇందులో చాలామంది వ్యక్తులను గురించి మాట్లాడుతూ వచ్చాడు. విశ్వాసమును గురించి ప్రారంభించి అబ్రహాం గురించి ఎక్కువ వచనాలు ఇచ్చాడు. దాని తర్వాత ఎవరికి ఎక్కువ వచనాలు ఇచ్చాడంటే మోసేకే ఇచ్చాడు. ఈ రచయిత ఏ విధంగా ప్రాముఖ్యతనిచ్చుకుంటూ పోయాడో అదే రీతిగా మనం కూడా ధ్యానించుకుంటూ వెళ్తున్నాం. మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏ విధంగా బలపడుతున్నాం అనేటువంటి విషయాలు మనం చూస్తూ వెళ్తున్నాం. ఇస్సాకు, యాకోబు, యేసేపు దగ్గరికి వస్తే మరణకాల సమయంలో విషయాలు మాట్లాడినాడు. కాబట్టి మనం కూడా ఎక్కువ రోజులు అక్కడ నిలబడలేదు. వారు మరణకాల సమయంలో వారి ప్రారంభ జీవితం ఎట్లుందో కానీ మరణ సమయంలో వారి విశ్వాసము శిఖరం, వారి విశ్వాసము మంచి లెవెల్లో ఉంది. కాబట్టి ఈ రచయిత వారి మరణాన్ని చూడండి అని చెప్పి కొంతమంది వారి మరణం దగ్గర వారు మంచి విశ్వాస జీవితాన్ని జీవించారు, అక్కడ విశ్వాసాన్ని మనం చూడవచ్చు అని చెప్పాడు. తర్వాత మోసే గురించి ప్రారంభించాడు. బైబిల్లో మోసే కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఇతనికి కూడా కొన్ని ఎక్కువ వచనాలు ఇస్తున్నాడు, 7 వచనాలు ఇస్తున్నాడు. 23వ వచనం నుండి 29వ వచనం వరకు కూడా మోసేకు సంబంధించిన వచనాలు. కాబట్టి అనేక విషయాలను తెలియపరచాలనుకుంటున్నాడు. ఇక్కడ కూడా మనము 5 ఘట్టాలు మనం నేర్చుకోబోతున్నాం మోసే దగ్గర. మన ఆత్మీయ జీవితానికి, విశ్వాస జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది మోసే సంగతులు కూడా. మోసేని గురించి ప్రారంభించినప్పుడు విశ్వాసం ఇంకొక లెవెల్లో కనబడుతుంది. అదేంటంటే మామూలుగా విశ్వాసం ద్వారా స్వస్థత పొందుకోవడం, విశ్వాసం ద్వారా దేవుణ్ణి అడగడం, తర్వాత విశ్వాసం ద్వారా రక్షణ పొందుకోవడం, ఇలా అనేక విషయాలు మనం చూడగలుగుతాం. విశ్వాసం ద్వారా దేవుని యొద్ద నుంచి మనం ఏదైనా అడగవచ్చు. ఇట్లా పైన వచనాల వరకు అవి చూడగలిగాం. మోసే దగ్గర ఏంటంటే విశ్వాస జీవితం అనేటువంటిది ఆలోచనలను సహితం మారుస్తుంది. అది ఇక్కడ మోసే దగ్గర మనం నేర్చుకుంటున్నది. విశ్వాస జీవితం కేవలం కొన్ని విషయాలను నమ్మేటట్లు చేసి దేవుని యొద్ద నుంచి కొన్ని పొందుకోవడం మాత్రమే కదా, అవన్నీ ముఖ్యమే. కానీ విశ్వాస జీవితం నిజమైన విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నట్లయితే అతని ఆలోచనలు సహితం మారుతాయి అనేటువంటిది మోసే దగ్గర డిఫరెంట్ అయినటువంటి వ్యత్యాసమైనటువంటి విశ్వాసాన్ని మనము ఇక్కడ మోసే దగ్గర చూడవచ్చు. అయితే ఈ 5 ఘట్టాలు చెప్పడానికంటే ముందుగా మోసే ఇశ్రాయేలీయులకు ఒక ముఖ్యమైన వ్యక్తి. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు మనం చదివి నేను ముందుకు వెళ్తాను. ద్వితీయోపదేశకాండంలో 34వ అధ్యాయం 10 నుండి చదువుతాను చూడండి, చివరి వచనాలు. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులకందరికీ
అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెనో వాటి విషయంలోనూ ఆ బాహుబలమంతటి విషయంలోనూ మోసే ఇశ్రాయేలు జనులందరి కనుల ఎదుట కలగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోసే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇదివరకు పుట్టలేదు. బైబిల్ చెప్తున్నటువంటి విషయం. ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు కానీ మోసే లాంటి ప్రవక్త ఇదివరకు పుట్టలేదు. ఇశ్రాయేలీయులకు ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మోసేనే. ఎంత ముఖ్యమైన వ్యక్తి అంటే ఎన్నో అద్భుతాలు చేసి ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. సాధారణమైన విషయాలు జరిగించలే. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కావచ్చు, వారు అరణ్యంలోకి వచ్చినప్పుడు కావచ్చు, అరణ్యంలోకి రావడానికంటే ముందు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసే సందర్భంలో కావచ్చు, ఇలా గొప్ప గొప్ప కార్యాలు చేసి దేవుని ప్రజలకు మధ్యలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా మోసే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ముఖాముఖిగా అనే మాట ఇక్కడ చూశారండి. ముఖాముఖిగా ఎరిగిన మోసే వంటి ఇంకొక ప్రవక్త లేడు. దేవుడు ఎవరితోనైనా ఎక్కువగా మాట్లాడాడు ముఖాముఖిగా అంటే అది మోసేతోనే అని బైబిల్ మాట్లాడుతుంది. అంటే మోసే దగ్గర మనం ఎంత నేర్చుకోవాలి, మోసే దగ్గర మనం ఎన్ని విషయాలు గమనించాల్సి ఉంది, దాని గురించి దేవుడు ఏమేమి మాట్లాడుతున్నాడు, ముఖాముఖిగా అంటే ఏ రీతిగా దేవుడు అతనికి కనబరుచుకున్నాడు అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే, అతని కార్యములు, అతని ద్వారా దేవుడు చేసిన అలాంటి గొప్ప గొప్ప కార్యాలు చూసినప్పుడు దేవుడు ఏ విధంగా అతనితో నడిచాడు అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతున్నాయి కదండి. అలాగే సంఖ్యాకాండంలో కూడా అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయం సంఖ్యాకాండం 6వ వచనం చూద్దాం. చూడండి. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్తయుండిన యెడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుతాడు. అక్కడ ముఖాముఖిగా అనే మాట మనం చూసాం కదా. దేవుడు ఒక వ్యక్తిని దర్శించాలంటే ఎట్లా మాట్లాడతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు. మోసే గురించి కొంతమంది సనుకున్నారు పైన, కొంతమంది అతని వివాహ జీవితాన్ని గురించి కొన్ని మాటలు, అంటే ఎందుకు నువ్వు నల్లగా ఉన్నావని పెళ్లి చేసుకున్నావు అని చెప్పి కొన్ని విషయాలు మోసే గురించి అక్కడ మాట్లాడుతున్నప్పుడు దేవుడు నేరుగా వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి విషయం ఇది. ఒక ప్రవక్తను దేవుడు ఎట్లా సంధిస్తాడు, ఒక వ్యక్తితో దేవుడు ఎట్లా మాట్లాడతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. కలలో అతనితో మాట్లాడుదును అని అంటున్నాడు. నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు. మామూలుగా ప్రవక్తలతో మాట్లాడితే కళలతో మాట్లాడుతూ అంటున్నాడు. మళ్ళీ నా సేవకుడైన మోసే ఎటువంటి వాడు? 7వ వచనం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోసేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. మోసే గురించి మాట్లాడడానికి మీరేలా భయపడలేదు? అతడు నా సేవకుడు. సేవకులందరితో కళల ద్వారా ఈ విధంగా మాట్లాడాను, కానీ మోసేతో ఎట్లా మాట్లాడానంటే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ముందున్న వచనాల్లో సాత్వికుడు, నా ఇల్లంతటిలో సాత్విక గుణం కలిగినటువంటి వాడు మోసే. అతని గురించి మీరు భయపడకుండా అతని గురించి మీరు ఎట్లా మాట్లాడుకున్నారని చెప్పి దేవుడే వాళ్ళని గద్దిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు అతని గురించి సాక్ష్యం ఇవ్వడం, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు అని చెప్పడం, అంటే అతనిలో అంత గొప్ప విశ్వాసం ఉండడం అనేటువంటి విషయాన్నే ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక రచయిత మాట్లాడే విషయాలు అవి కదండి. కాబట్టి మోసేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు.
ఎందుకంటే మోసే ఎటువంటి వాడంటే 40 రోజులు ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవుని యొక్క ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని పొందుకొని వచ్చినటువంటి వ్యక్తి. దేవునితో మాట్లాడి దేవుని దర్శించి దేవుడు స్వయాన రాసి ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలను తీసుకొని కిందికి వచ్చినటువంటి వ్యక్తి మోసే. అంటే ఇశ్రాయేలీయులకు మోసే ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి. ఇతడు రక్షణలోకి నడిపించినటువంటి వ్యక్తి, గొప్ప గొప్ప అద్భుతాల ద్వారా బయటికి వారిని నడిపించినటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని ఎందుకు చూపించానంటే ఈ వచనాలు. అంటే మోసే దగ్గర మనం ఏదో నేర్చుకోవాలి, మోసే దగ్గర ఏదో గమనించాలి, మోసే జీవితం ద్వారా దేవుడు మనకి ఏదో నేర్పించాలనుకుంటున్నాడు, మోసే జీవితం ద్వారా మనం అనేక విషయాల్లో ప్రభావితం కావాలి అని చెప్పి ఆ రచయిత యొక్క ఉద్దేశం, హెబ్రీయులకు రాసిన పత్రిక రచయిత యొక్క ఉద్దేశం. ఆ రచయిత మోసే గురించి ప్రారంభించి 5 ఘట్టాలు చెప్తున్నాడు. 5 ఘట్టాలు ఏవేవి అని చెప్తాను. ఈరోజు ఏం చెప్పాలో వాటిలోకి వెళ్తాను. ఈ 5 ఘట్టాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఇంతవరకు 2 ఘట్టాల ముందుగానే చూసాం. మొట్టమొదటి ఘట్టం ఏంటంటే వారి తల్లిదండ్రుల విశ్వాసం. అతడు సుందరుడై ఉండుట చూచి రాజాజ్ఞకు భయపడక దాచిపెట్టెను అనేటువంటిది మొదటి ఘట్టం. రెండవది ఏంటంటే ఐడెంటిఫికేషన్. తాను ఎవరు, నేను ఎందుకు పుట్టాను అని ఎరిగి ఉండడం. ఒక వ్యక్తి జీవితంలో 2 రోజులు చాలా ప్రాముఖ్యమైనవని నేను నమ్ముతాను. అదేంటంటే అతడు పుట్టినరోజు, రెండవది నేను ఎందుకు పుట్టానని తెలుసుకున్న రోజు. ఇది ఎంతమంది నమ్ముతారు? దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడని ఎరిగిన రోజు, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో గుర్తించి దాంట్లో జీవిస్తున్నప్పుడు అది మనకి ఎంత సాటిస్ఫై, ఎంత ఆనందమునిస్తుందంటే ఆ జీవితము చాలా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ 2 రోజులు ఒక వ్యక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవని నేను నమ్ముతాను. మొట్టమొదటిది అది అతని పుట్టినరోజు అయితే, రెండవది దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడని తెలుసుకొని ఆయన చిత్తంలో బతుకుటలో ఎంతో ఆనందం ఉంది అనేటువంటిది. ఇది మోసే కరెక్ట్గా ఉన్నాడు. ఐడెంటిఫికేషన్, నేను ఎవరు అని చెప్పే దాంట్లో కరెక్ట్గా ఉన్నాడు. అందుకే ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నిందనే నాకు గొప్ప విషయం అంటున్నాడు. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ అంతస్తు కంటే క్రీస్తు కొరకు అయినటువంటి ఈ జీవితమే నాకు మేలు. ఆయన విషయమే ఏ నింద అయినా పర్వాలేదు, ఆయన కొరకు ఎన్ని శ్రమలైనా పర్వాలేదు, కానీ నేను హెబ్రీయుడను, నేను ఇశ్రాయేలీయుల జనాంగానికి సంబంధించిన వాడను. నా దేవుడు ఆనాడు చెప్పినటువంటి ఆ 400 ఏండ్ల తర్వాత బానిసత్వంలో నుంచి విడిపిస్తానని చెప్పాడు అని నేరుగా దేవుడు మోసేను ఆ గొర్రెలు కాచుకునే సమయంలో ఆ పొద దగ్గర దేవుడు మోసేతో సంధించినప్పుడు అతడు దృఢమైన విశ్వాసంలో, అతని పెరగడం విశ్వాసంలో పెరిగాడు, అతని జీవితం కూడా విశ్వాసంలో జీవించడం జరుగుతుంది. యోచించడం కూడా విశ్వాస సంబంధమైన యోచనలు అతడు చేస్తున్నాడు. అంటే అతని జీవితము ఆలోచనలను సహితం అతని విశ్వాసం ప్రభావితం చేసింది కదండి. అతని ఆలోచనలను సహితం మారుస్తుంది. ఏది ఆలోచించాలి, ఏది తీర్మానించుకోవాలని చెప్పి మోసే కరెక్ట్గా ఉన్నాడు. ఎందుకంటే అతను విశ్వాస జీవితం ఆ విధంగా కొనసాగుతుంది. అది రెండవది. మూడవ ఘట్టం ఏంటంటే ప్రత్యేకించబడిన జీవితం కదండి. నాలుగవది ఏంటంటే రక్షణ. ఇశ్రాయేలీయులకి రక్షణ యొక్క పాఠము. పస్కా పండుగ ఆ హెబ్రీయులకు రాసిన పత్రికలో 23వ వచనం నుండి 29వ వచనం వరకు ఈ 5 ఘట్టాలు ఉన్నాయి. అవే మీకు చెప్తున్నాను. పస్కా పండుగను ఆచరించడం, వారు గొర్రెపిల్లను బలిగా అర్పించి మీ ద్వార బంధకాలకు పూసుకొనండి అనే ఆచరణ వాళ్ళు ఎట్లా ఆచరిస్తున్నారు అనేటువంటిది, వాళ్ళు విశ్వాసంతో అది చేశారని చెప్పి కింది వచనాల్లో మాట్లాడుకుంటూ పోతాడు ఆ రచయిత. అది 4వ ఘట్టం. 5వ ఘట్టం ఏంటంటే సంపూర్ణ విడుదల. సంపూర్ణమైనటువంటి విడుదలతో వారిని బయటకు తీసుకొని వస్తున్నాడు మోసే. ఈ 5 విషయాలు ఆ రచయిత మాట్లాడాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక రచయిత ఈ 5 విషయాలు మాట్లాడాడు. ఇప్పుడు 2 చూసాం, పోయిన వారం అటు పోయిన వారం. ఏంటి? మోసే తల్లిదండ్రుల విశ్వాసం చూసాం. రెండవది ఐడెంటిఫికేషన్, తాను ఎవరు అనేటువంటి ఐడెంటిఫికేషన్ అనేటువంటిది మనము పోయిన వారం చూసాం. ఈరోజు ఏంటంటే ప్రత్యేకించబడినటువంటి జీవితం, అది మనం చూద్దాం. మోసే ప్రత్యేకించబడిన ఒక జీవితాన్ని జీవించాడు. విశ్వాస జీవితాన్ని ప్రారంభించినాక ఒక ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు అతను. అక్కడ నుంచి ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, విశ్వాసిగా అయిన తర్వాత లోకంలో కూడా కొన్ని విషయాలు మనం వెంబడించాలి అనేటువంటి విషయం కాదు, ప్రత్యేకించబడాలి, ప్రత్యేకించబడిన జీవితం జీవించాలి. చాలామంది ఏమనుకుంటారంటే ప్రత్యేకించబడినటువంటి జీవితం అంటే
ఈ లోకంలో మనం అన్నీ తిరస్కరించాలి. ఇలా తప్పుగా అర్థం చేసుకొని క్రైస్తవ లోకంలో చాలా తప్పైన ఆచారాలను కలిగి ఉండడం, తప్పైన పద్ధతిని కలిగి ఉండడం, అలాగే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోకపోవడం, వచనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకోకుండా, ఈ లోకంలో నుంచి మనం ప్రత్యేకించబడిన వారమని బైబిల్ మాట్లాడుతుంది. ప్రత్యేకించబడిన వారము మనం ఈ లోకంలో నుంచి అంటే మన జీవితం ఏ రీతిగా ప్రత్యేకించబడినదిగా ఉండాలి అనే విషయాన్ని గమనించకుండా ఒక వ్యక్తి అంటాడు, యేసు ప్రభుని నేను నమ్ముకున్న దినం మొదలుకొని ఈరోజు వరకు కూడా నేను తెల్ల వస్త్రాలే వేసుకున్నాను అని అంటాడు. ఏంటికంటే అది ఒక ప్రత్యేకించబడిన జీవితం అని అంటాడు. మంచి విశ్వాసే, మంచి ప్రార్థనా పరుడే. ఆ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసిన ఒక సహోదరుడే, అతను నేను దేవునికి సమర్పించుకుంటాను, అసలు ఇంతవరకు నేను చెప్పులు వేసుకొని ఎప్పుడైతే దేవునికి డెడికేషన్ చేసుకున్నానో, ప్రత్యేకించబడ్డానో, నేను ఎప్పుడైతే రక్షణ పొందుకున్నానో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నానో అప్పటి నుంచి తెల్ల బట్టలే వేసుకుంటున్నానో, అప్పటి నుంచి చెప్పులు వేసుకోవడం లేదు, అప్పటి నుంచి నేను ప్రత్యేకించబడిన వాడిగా జీవిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఈ సంచి నాతో పాటు ఉంటుంది అని అన్నాడు. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఫిజికల్గా సపరేషన్ కాదు, అంతరంగంలో మనం ఆలోచించే విధానం, మాట్లాడే విధానం, జీవించే విధానంలో ప్రత్యేకించబడిన జీవితం అంటే అది. కానీ బయట కొన్ని మార్పులు చేసి అది ప్రత్యేకించబడిన జీవితం అని చెప్పి కొన్ని ఆచారాలను, పద్ధతులను కలిగి ఉండడం అనేటువంటిది చాలామంది కుటుంబాల్లో నష్టాన్ని తీసుకొస్తుంది అనేటువంటిది గమనించాలి. ఇది ఇలా ప్రత్యేకించబడిన జీవితం మనం జీవించాలి. నువ్వు దేవుని కొరకు ఏం సమర్పించుకున్నావు చెప్పు? దేవుని కొరకు ఏం సమర్పించుకున్నావు? ఒక వీడియో చూశాను, దేవుని కొరకు నువ్వు ఏం సమర్పించుకున్నావు? నువ్వు బంగారు నగలు ధరించుకున్నావు, నువ్వు దేవుని కొరకు అవి సమర్పించుకోగలవు అంటే ఆమె పాపం బంగారు నగలన్నీ తీసి అక్కడ వేసిపోయిందంట. ఇంటికి పోయినాక గొడవ అయింది. నన్ను అడగకుండా అవి ఎట్లా తీసేసి వచ్చినావు అంటే దేవుని కొరకు అవి నాకు గొప్పగా కనపడలేదు అని ఆమె అనిందంట. ఎవరు నీకు చెప్పింది అంటే ఏది సమర్పించుకోవాలో, ప్రత్యేకించబడిన జీవితం అంటే ఏంటి అని ఎరగని రీతిగా కొన్ని ప్రత్యేకించబడిన జీవితం అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి కొన్ని విషయాల్లో వెళ్ళటం ద్వారా క్రైస్తవ జీవితం అనేటువంటిది సరైన విధానంలో సాగడం లేదు. అయితే మీరు గమనించండి, ఒక సంఘంలో ఆయన కేవలం తెల్ల వస్త్రాలు మాత్రమే వేసుకొని రావాలా, ఇంకేవి ధరించకూడదు, కమ్మలు ధరించకూడదు, ముక్కురాయి ధరించకూడదు, కళ్ళు బాగాలేకపోయినా కళ్ళద్దాలు పెట్టుకోకూడదు. ఇది ఎంత చెప్పి ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు భార్యాభర్తలు కొట్లాడుకుంటారు. ఆ గ్రామానికి ఎవరు పోయినామంటే నేను మా భార్య పోయినాం, మా సొంత ఊరే అది. పాస్టర్ అని చెప్పి వాళ్ళకి తెలుసు అంతే. మేము అది మా జేజనైనా వాళ్ళ ఊరు ఎక్కడంటే వనపర్తి అవతల తీగలపల్లి గ్రామం అని చెప్పి ఎప్పుడో వాళ్ళు ఆ ఊరు ఇడిచిపెట్టి ఇక్కడ వచ్చినారు. తర్వాత వాళ్ళు తెలుసుకొని, మా నాన్న వాళ్ళు తెలుసుకొని మేము అక్కడికి వెళ్ళాము. నేను పాస్టర్ అని తెలిసింది, కానీ నన్ను చూస్తే నేను ఇట్లా రంగురంగుల బట్టలు వేసుకొని చూడడం, వాళ్ళు ఆ చర్చికి అలవాటు పడిపోయి అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళి మా బంధువుల ఒక పిల్లోడు వచ్చినాడు, అతను పాస్టర్ అన్నాడు కానీ తెల్ల బట్టలు వేసుకోలే అని పోయి ఆయనకి చెప్పింది వాళ్ళ పాస్టర్కి. ఆమెను కూడా చూస్తుంటే ఏమో పాస్టర్ కనపల్లి, ఆమె కూడా పట్టు చీర కట్టుకునింది అని చెప్పింది పోయి. మా బంధువులే పిన్ని అవుతుంది. అంటే ప్రత్యేకించబడిన జీవితం అంటే వాళ్ళ ఇంట్లో ఏంది పరిస్థితి అంటే, మా పిన్ని అన్నాను కదా, ఆ బాబాయ్ వచ్చి నాతో చెప్తాడు, నాన్న నువ్వు పాస్టర్ కదా, మీ భార్య పాస్టర్ కదా, మిమ్మల్ని చూస్తే బాగా కనపడుతున్నారు, నా భార్య చూస్తే ఇట్లా కనపడుతుంది, నాకు నచ్చడం లేదు, అందుకే నేను చర్చికి పోను అని అంటున్నాడు. ఏంటి అంటే అన్నీ వదిలిపెట్టింది, ఓన్లీ తెల్లబట్టలే కట్టుకోమని చెప్పినారు, తెల్లబట్టలు కట్టుకొని ఉంటేనే ప్రత్యేకించబడిన జీవితం అని చెప్పి వాళ్ళిద్దరు రోజు కొట్లాడతారంట ఇంట్లో. ఆమె చర్చికి వెళ్తుంది కానీ ఈయన చర్చికి వెళ్ళడు. ఇదెక్కడిది? వీళ్ళ కొట్లాడకి ఎవరు కారణం? దేవుడు కారణం. ఇదేంది ప్రత్యేకించబడిన జీవితం అంటే? సత్యముని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకోకపోవటం ద్వారా వచ్చినటువంటి నష్టాలు ఇవన్నీ. అలాగే ఆ పాస్టర్ దగ్గరికి పిలుచుకెళ్ళింది మమ్మల్ని. పిలుచుకెళ్తే ఆయన కూడా తెల్ల జుబ్బు వేసుకొని కూర్చున్నాడు. నేనేమో మంచిగా కలర్ బట్టలు వేసుకొని వెళ్ళాను. ఆయన మాట్లాడుతున్నాడు, కొన్ని విషయాలు నేను మాట్లాడిన తర్వాత ఆయన నాకు కొన్ని ఆన్సర్ చెప్పలేకపోయాడు. సేవకుడుగా ఎందుకు అయ్యాడు అనేటువంటి కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో క్లారిటీగా ఉండి పరిచర్యలోకి రావాలి. ఎందుకంటే అనేక మంది ప్రభావితం చేయడానికి దేవుడు పిలిచాడు.
ప్రత్యేకించబడిన జీవితం అంటే ఆలోచనలో ప్రత్యేకత, మాటలో ప్రత్యేకత, జీవించే జీవితంలో ప్రత్యేకత, నలుగురికి ఆశీర్వాదకరంగా జీవించడంలో ప్రత్యేకత, ఈ విషయాల్లో ప్రత్యేకత దేవుడు కోరుకుంటున్నాడు. మన అంతరంగంలో ప్రత్యేకతను దేవుడు కోరుకుంటున్నాడు. కానీ లోకంలో మనం ప్రత్యేకించబడిన వారం కాబట్టి లోకం ఏదైతే అనుసరిస్తుందో దాన్ని మనం అన్నిటినీ తిరస్కరించుకోవాలి అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం చెప్పలేదు. దానిని మోసే కూడా అది చేయలేదు. మోసే ప్రత్యేకించబడిన జీవితం అంటే ఆయన దగ్గర ఏం తీసుకున్నారు? ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుకున్నాడు. కాబట్టి మనం ధనం కలిగి ఉండకూడదు అన్నాడు. మోసే 40 సంవత్సరాలలో ఐగుప్తు దేశంలో నుంచి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. 40 ఏండ్లు ఆ అంతస్తు ఎవరిచ్చారు మోసేకు? 40 సంవత్సరాలు ఫరో కుమార్తె యొక్క కుమారుడు, ఐగుప్తు ధనానికి వారసుడు. ఎవరు ఈ అంతస్తు ఇచ్చారు మోసే కంటే? దేవుడు తన చిన్నతనంలో నుంచే ఆ విధంగా నడిపించి 40 సంవత్సరాలు ఆ అంతస్తు ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. ఆ అంతస్తు దేవుడే ఇచ్చాడు. ఆ అంతస్తు నుంచి ఈరోజు ఎందుకు వద్దనుకుంటున్నానంటే దేవుడు దర్శనమిచ్చాడు, నన్ను దేవుడు దీనికే పిలిచాడని అతను ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నాకు ఇది ముఖ్యం కాదు, దేవుని చిత్తం నెరవేర్చుటయే ముఖ్యం. అందుకే ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద నాకు మేలు. పెద్దవాడైనప్పుడు ఈ విషయాలలో కరెక్ట్గా ఉన్నాడు. ఐడెంటిఫికేషన్, నేను ఎవరు, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, దేవునిలో నేను ఎందుకు కొనసాగుతున్నాను అనేటువంటి విషయాల్లో విశ్వాస జీవితంలో కరెక్ట్గా అతడు ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ ప్రత్యేకించబడిన జీవితంలో తప్పైన మార్గంలో వెళ్ళుట ద్వారా మనము అనేకసార్లు దేవుని యొక్క చిత్తానుసారంగా మనము ఆయన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు చాలామంది క్రైస్తవులు కూడా. లోకంలో కొంతమంది గొప్పగా ఎంచుతున్నారే, వాటిని మనం నష్టంగా ఎంచడమే ప్రత్యేకించబడిన జీవితం అంటే. పౌలు లోకంలో కొన్ని గొప్పగా ఎంచాడు. పౌలు గురించి నేను పోయిన వారం కూడా చూపించాను ఫిలిప్పీ పత్రికలో. పౌలు ఏమి గొప్పగా ఎంచాడు? నేను హెబ్రీయుడను, నాది కులం గొప్పది, నేను బెన్యామీను గోత్రానికి చెందినవాడను, నేను యూదుడను, నాకంటే గొప్పవాడు ఎవరు లేడని చెప్పి ఇవే గొప్పగా ఎంచాడు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? ఇవన్నీ నేను నష్టంగా ఎంచుతున్నాను, పెంట కుప్పగా కనపడుతున్నాయి ఇవి. నా పేరు, నా అంతస్తు ఇవన్నీ కూడా క్రీస్తు ఎదుటకు వచ్చి నిలబడితే ఇవన్నీ నాకు పెంట కుప్పగా కనబడుతున్నాయి. ప్రత్యేకించబడిన జీవితం అంటే ఇది. పౌలు వలె ఆలోచన చేయడం. అలాగే ఇంకో వచనాన్ని చూశాను, ఎవడైనా నన్ను వెంబడింపకోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తన ప్రాణమును కాపాడుకుని వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఒకడు సర్వలోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఇవన్నీ విషయాలు ఏంటంటే ఏ విషయంలో ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి అనేటువంటి విషయాలు ఇవి చూపిస్తున్నాయి. తన్ను తాను ఉపేక్షించుకొని అంటే ఈ లోకంలో ఏవి మనకు అవసరం లేదు, అన్నీ వదిలిపెట్టి ప్రభువును వెంబడించాలనే విషయాలు అక్కడ చెప్పడం లేదు. మోసేకి ఇచ్చిన ఆ అంతస్తు ఎవరు ఇచ్చారంటే దేవుడే ఇచ్చాడు. ఈరోజు కొంతమందికి దేవుడు డబ్బు ఇచ్చాడంటే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళు కరెక్ట్గా ఖర్చు పెడతారని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కొంతమందికి ఎందుకు ఇచ్చాడో తెలియదు, ఎందుకు ఇవన్నీ ఇచ్చాడో దేవుడు అర్థం కాదు. అందుకే వాళ్ళు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి లాస్ట్కు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాని జీవితం. దేవుడు కొంత ధనం ఇచ్చాడంటే దాన్ని ఎందుకో ఇచ్చాడు, దాన్ని కరెక్ట్గా ఖర్చు పెడతారు దేవుని పిల్లలని చెప్పి దేవుని పిల్లలకు ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దాన్ని సరైన విధానంలో ఖర్చు పెట్టని వానికి దేవుడు ఎట్లా ఇస్తాడు? అందుకే ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 10 తలాంతులు ఇస్తే 1 తలాంతు ఇచ్చినవాడు దాన్ని భూమి తవ్వి పాతి పెట్టాడు. 5 తలాంతులు ఇచ్చినవాడు మరలా 5 చేశాడు. 10 తలాంతులు ఇచ్చినవాడు 10 చేశాడు. ఇప్పుడు ఎవరికి ఇస్తే మేలంటారు? డబల్ చేసిన వాళ్ళకి ఇస్తే వాడు కరెక్ట్గా ఆ తలాంతులను ఉపయోగించుకుంటాడు. ఇచ్చిన తలాంతులు కూడా సరిగా ఉపయోగించని వానికి ఇంకొకటి ఇచ్చి, దేవుని యొక్క నియమాలు కూడా ఇలాగే పనిచేస్తాయి. వాక్యంను అర్థం చేసుకొని దేవుడిచ్చిన వాటిని సరైన క్రమమైన రీతిలో వాటిని ఉపయోగిస్తూ దేవుడు ఎందుకు ఇచ్చాడో దాన్ని గుర్తు చేసుకొని దేవుని కొరకు ఎలా ఖర్చు చేయాలి, దేవుని పని ఎలా చేయాలనే విషయాల్లో ముందుకు వెళ్ళినప్పుడే మనకు అది కరెక్ట్ సరైన విధానంలో మనం దేవుని నామాన్ని మహిమపరచగలం. దేవుడు మోసేకి ఇచ్చినటువంటి ఆ అంతస్తు కూడా అటువంటిదే కదండి. కాబట్టి ప్రత్యేకించబడిన జీవితం అంటే ఈ విధమైన రీతిలో ప్రత్యేకించబడడం.
లోకంలో పాపమును అసహించుకోవడం. అలాగే లోకంలో ఆదివారం వచ్చిందనే వీకెండ్ రావంగానే కొంతమంది కొన్ని విషయాల్లో ఆనందపడుతున్నారు. కానీ దేవుని పిల్లలు దేవుని సన్నిధికి ఎప్పుడు వెళదామా, దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిద్దామా, దేవుని యొక్క వాక్యము విందామా, దీవించబడదామా, దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో, దేవుడు నన్ను ఏ రీతిగా దర్శించబోతున్నాడని ఎదురు చూసి ఆ సమయం కొరకు నువ్వు కాచుకొని ఉన్నావే, ఆ రీతిగా నువ్వు ప్రత్యేకించబడిన వాడిగా ఉండాలి. కానీ లోకంలో ప్రత్యేకించబడిన వారు వీకెండ్ ప్లాన్స్ చాలా వేసుకుంటారు. కానీ అవన్నీ మనం తిరస్కరించుకోవడమే, మనల్ని మనం ఉపేక్షించుకొని దేవుని కొరకు దేవుని సన్నిధికి రావడం. ఈ విధమైన రీతిలో ప్రత్యేకించబడిన వారం ప్రభు యొక్క కార్యక్రమాల్లో పాలు పొందడం, సమయం దొరికినప్పుడు ప్రభు యొక్క బంతిలో మనం చేయి వేయడం, ప్రభు యొక్క సహవాసంలో ఉండడం, ఆ విధమైన రీతిలో మనము ప్రత్యేకించబడిన వారం. కానీ బయట విషయాల్లో ప్రత్యేకించబడిన వారిగా ఉండాలనేటువంటిది ఎంత మాత్రము మనల్ని ఆధ్యాత్మికమైన జీవితంలోకి నడిపించదనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి కదండి. అందుకే మోసే సమయం వచ్చింది, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే ఆ అంతస్తు విడిచి రావడం కష్టం. ఆ అంతస్తు దేవుడు ఇచ్చాడు, ఇంత అంతస్తు దేవుడు ఇచ్చినాడు, ఇంకా మళ్ళీ ఆడిపోతావు, ఇది దేవుడు ఇచ్చినాడని చెప్పి అక్కడ కూర్చోలే. దేవుడు మాట్లాడినాడు, నువ్వు దీని కొరకే పుట్టావని చెప్పి దేవుడు పిలిచి మాట్లాడాడు. అప్పుడు మోసే ఐగుప్తు ధనమేమి నాకు అవసరం లేదు, క్రీస్తు విషయమైన నింద, ఆ మాట ఎట్లా తీసుకొని వచ్చినాడని ఆ ఆలోచన. ఎబ్రీలకు రాసిన పత్రిక రచయిత మోసే గురించి మాట్లాడుతూ పాత నిబంధనలో తన తల్లిదండ్రుల గురించి మాట్లాడినాడు. అది సరే, కానీ మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎట్లా ఎంచుకున్నాడు? క్రీస్తు ఇంకా పుట్టలేదు కదా. మోసే ఆడున్నాడు, క్రీస్తు ఎక్కడున్నాడు? మోసే ఎక్కడున్నాడు, క్రీస్తు ఎక్కడున్నాడు? కానీ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని కలగబో బహుమానం అందు దృష్టి ఉంచాడు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. అంటే విశ్వాస జీవితం ఏం చేస్తుందంటే కలగబోయే వాటి విషయంలో దృష్టి ఉంచుతుంది, ఇప్పుడు పరిస్థితులను దృష్టి ఉంచదు. హల్లెలూయా. చాలామంది కంటికి కనబడేదే మాట్లాడతారు, కానీ రేపటి రోజు దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు అనేటువంటిదే విశ్వాస జీవితం తెలియపరుస్తుంది. ఈరోజు అనారోగ్యంగా ఉండొచ్చు, కానీ రేపు నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడు అనేటువంటిది సత్యం. ఈరోజు అప్పు ఉండొచ్చు, ఈరోజు అప్పులు ఉండొచ్చు, అది వాస్తవం, అది నిజం కాదు. చాలామంది అదే నిజం అనుకొని దాని గురించే కురింగిపోయి, వ్యాధులు వస్తే దాని గురించే కురింగిపోయి అక్కడే నిలబడి ఇదే నిజం, ఇదే సత్యం అనుకుంటారు. అది సత్యం కాదు, అది వాస్తవం. ఈరోజు మనకు అప్పులు ఉన్నాయా? వాస్తవం. ఈరోజు పేదవారిగా ఉన్నామా? వాస్తవం. ఈరోజు ఏమి లేదా? వాస్తవం. ఈరోజు అల్ప విశ్వాసిగా ఉన్నామా? వాస్తవం. కానీ రేపటి దినాన అద్భుతకరంగా దేవుడు నడిపిస్తాడు, అన్ని విషయాల్లో దేవుడు నన్ను దీవిస్తాడు అనేటువంటిది సత్యం. అది మోసే అప్పుడే చూశాడంట. కాబట్టి విశ్వాసమును బట్టి మోసే క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. క్రీస్తు వైపు చూశాడంట అప్పుడే. అంటే విశ్వాస కనులు ఎంత దూరం ఉన్నాయి చూడండి కదండి. ఆ రీతిగా దేవుని దర్శించడం. హల్లెలూయా. దేవా కనపడు అంటే దేవుడు ఎట్లా కార్యం చేస్తాడో గమనించాలి. విశ్వాస జీవితంలో దేవుడు ఎట్లా కార్యం చేస్తాడు అనేటువంటిది మనం గమనించాలి. దేవుడు ఏ విధంగా కార్యం చేస్తాడు అంటే మనకు కంటికి కనబడని రీతిలో దేవుడు కార్యం చేస్తాడు. దుకాణానికి వెళ్తారు, ఫ్యాన్ కొనుక్కొచ్చుకుంటారు, కానీ గాలిని కొనుక్కొచ్చుకుంటారా మీరు? ఎవరైనా? ఇంట్లో వేడి ఉంది, ఫ్యాన్ కొనుక్కొచ్చుకుంటాం, కానీ గాలిని ఎవరు కొనుక్కొచ్చుకోలేరు. కానీ ఫ్యాన్ ఫిట్ చేసి స్విచ్ చేసి ఫ్యాన్ తిరుగుతుందా లేదా? ఫ్యాన్ కింద ఉన్న మనకు గాలి తగులుతుందా లేదా? గాలి కనపడాలంటే కనపడదు. కనబడని రీతిలో అది మనకు ప్రశాంతతను ఇస్తుంది, కనబడని రీతిలో అది మన ఎడల సేద తీరుస్తుంది. దేవుని యొక్క కార్యాలు కూడా కనబడని రీతిలో నీ వెనకల నిన్ను నడిపిస్తాయి, కనబడని రీతిలో నిన్ను బలపరుస్తాయి. దేవుని ఆ విధంగా దర్శించాడు, ఆ విధంగా చూశాడు విశ్వాస కనులతో మోసే. కాబట్టి మూడవ ఘట్టం ఏంటంటే ప్రత్యేకించబడిన జీవితం అంటే బయట కొన్ని మార్పులు కాదు, అంతరంగంలో మార్పులు, మాటలో మార్పు, ప్రేమలో మార్పు, సహాయం చేయటంలో మార్పు, తర్వాత దేవుని కొరకు జీవించటంలో మార్పు, దేవుని సన్నిధిలో గడుపుటలో మార్పు, దేవుని కొరకు ఇష్టంగా బతకడం, దేవుని యొక్క కార్యాలలో ఇష్టంగా పాల్గొనడం, వీటిలో మార్పు ప్రత్యేకించబడిన జీవితం అంటే
న్యాయమైన వాటిని ఎంచుకోవడం, అన్యాయమైన వాటిని వద్దనుకోవడం, దేవుని చిత్తమైనవి ఇష్టపడడం, దేవుని చిత్తం కానివి తిరస్కరించడం, ఇది ప్రత్యేకించబడిన జీవితం. కానీ బయట అన్నీ మార్చి లోపల మనం ఏది మార్చకుంటే, మారు మనసు పొందకుంటే, హృదయం మారకుంటే, ఆలోచనలు మారకుంటే అది ప్రత్యేకించబడిన జీవితం కాదు. మోసే పెద్దవాడైనప్పుడు ఆలోచనలు సైతం మారాయి. విశ్వాస జీవితంలో నిజంగా ఒక విశ్వాస జీవితంలో ఉన్నట్లయితే ఆలోచనలు సైతం మారిపోతాయి. ఆలోచన విధానమే మారిపోతుంది. ఆలోచనలు మారినాయంటే జీవితము మారుతుంది. మొదట ఆలోచనల మీద దృష్టి ఉంచాలి ఒక విశ్వాసి. హల్లెలూయా. అందుకే ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. ఆత్మ సంబంధంగా గ్రహించాలి, వాక్యాలను గ్రహించాలి కదండి. ఆ రీతిగా ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. వచ్చే వారం కొనసాగించుకుందాం దేవుని చిత్తమైతే.